ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఈరోజు మనము శివయోగం శంకర విజయంతో కూడుకున్న వీడియో ఉంటుందండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివే గురువాయ నమః. గురువే శివాయ నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తత్వమాస్యాది వాక్యోతతం యా జీవ పరమాత్మనో తథ్యా విషయం జ్ఞానం తదిదం ముక్తి సాధనం. తత్వమాసి అయామాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనున్నవి 3 మహావాక్యాలు. తత్వమసి అనగా ఆ బ్రహ్మ పదార్థమే. నీవు అనే మహావాక్యాల వలన జీవుడే బ్రహ్మం అనే జ్ఞానం ఉదయించడమే సాధకునికి ముక్తి సాధనము. శంకర భగవద్పాదుల వారు తమ వాక్యోవృత్తి 6లో ఓరి సాధకుడా, నీవేమిటో తెలుసుకొనలేక దేనికోసమో వెంబర్లాడుతున్నావేమయ్యా. దేనికైనా జ్ఞానమే ముక్తికి సాధనము. ఆ జ్ఞాన పరిజ్ఞానమే మహావాక్యార్థం. తత్వమసి అని తెలుసుకోమని భగవద్పాదుల వారు మనలకు పై విధంగా హేతువు పలుకుతున్నారు. ఆ జ్ఞాన సముపార్జన కోసమే స్వామి బాలస్తావత్ క్రీడాసక్తత తరుణోస్తావత్ తరుణిసక్త వృధాస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మిణి కోపి నాసక్త. కాలాన్ని అనవసర వ్యాపకాలతో మనిషి దుర్వినియోగపరుస్తూ ఉంటాడు. దీని విషయమై భగవద్పాదుల వారు ఓరి మూఢుడా, నీ బాల్యము ఆటపాటలలోనూ ప్రౌఢ వయసు రాగాలు అనురాగాలతో సంసార బాధ్యతలతోనూ వృద్ధాప్యంలో రాగాల వల్ల ఏర్పడిన ఆశా నిరాశలు చింతలు అనారోగ్యాలు నిన్ను బంధించి వేస్తాయి. ఇలా నీ జీవితమంతా నిరార్థకముగా గడిచిపోతే పైన పేర్కొన్న తత్వమసి నీవే బ్రహ్మ పదార్థమని తెలుసుకునే ఆసక్తి నీకు ఎప్పుడు ఏర్పడుతుంది? అమూల్యమైన మానవ జన్మని వ్యర్థం చేసుకోవద్దని శంకరులు హెచ్చరిస్తూ కాతే కాంత కాస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్రత కాస్యత్వం వాక్కుత ఆయత తత్వం చింతాయ తదాహ భ్రాత. ఓరి దుర్మతి, అసలు నువ్వు ఎవరో తెలుసుకొనలేని పరిస్థితిలో ఉన్నావు. నీ భార్య ఎవరు? నీ సుతుడెవరు? నీవెవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ విషయాల గురించి విచారణ చేసుకోరా తమ్ముడా అని భ్రాంతితో ఉన్న సాధకుని భగవద్పాదుల వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రయాణములలో చాలామంది వాహనాలలో ప్రక్కన కూర్చుంటారు, మాట్లాడుతారు, అనేకమైన విషయాలపై చర్చలు చేసుకుంటారు. గమ్యం రాగానే ఎవరి మజిలీలో వారు దిగి వెళ్ళిపోతారు. ఏ విధంగానైతే ఈ ప్రయాణ బంధాలు తాత్కాలికాలో, నీ సంసార బంధుత్వాలు నీ పరివారాలు కూడా అంతేరా నాయన అంటూ శంకరులు అన్నారు. తమ భజగోవిందం శ్లోకాలలో సంసార భ్రాంతులలో కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దని, కాలాన్ని దైవస్మరణలో ఉండమని, భజగోవిందం భజగోవిందం అని నిరంతరం స్మరించమని ఆదిశంకరాచార్యుల వారు మనకి చెబుతున్నారు. ఓం నమ శివాయ. సర్వ సౌభాగ్యాలు శాంతి ప్రసాదించే ఉమామహేశ్వర స్తోత్రము. ఉమామహేశ్వర స్తోత్రము శివుడు మరియు పార్వతీదేవికి గల మరో పేరైన ఉమాదేవికి అంకితం చేయబడిన ప్రసిద్ధ శైవ స్తోత్రం. ప్రసిద్ధి చెందిన శైవ సిద్ధాంతవేత్త అయిన జగద్గురు ఆదిశంకరాచార్యులచే రచింపబడినది. ఈ స్తోత్రం 12 శ్లోకాలతో అలరాలుతుంది మరియు ఇందులో శివభగవానుని మరియు ఉమాదేవి పార్వతీదేవి యొక్క అద్భుతమైన స్వభావాలు మరియు విశేషాలను కీర్తించారు. ఉమాదేవికి కాంతి, తేజస్సు, కీర్తి మరియు రాత్రి అనే అర్థాలు కూడా ఉన్నాయి. శివుడు విశ్వానికి ప్రభువుగా మరియు విశ్వవ్యాప్త శుభప్రదమైన దేవునిగా కీర్తించబడ్డాడు. ఈ శ్లోకాలు శివపార్వతులకు భక్తితో ప్రణమిల్లుతున్న భక్తులు
భక్తుని సర్వస్వ శరణాగత భావములు. ఈ శ్లోకాలను రోజుకు 3 సార్లు అంటే త్రిసంధ్యాలలో పఠించిన వారికి సర్వ సౌభాగ్యాలు, శాంతి మరియు పరలోకాన్ని అనుభవించేందుకు కావలసిన అర్హతలు, గౌరవనీయమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది. అంతేకాక ఉమామహేశ్వరి స్తోత్రాలని జపించడం వల్ల వైవాహిక జీవితానికి సామరస్యం లభిస్తుంది, లోక దుష్ప్రభావాల నుండి కాపాడుతుందని మరియు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని భగవతోత్తములచే చెప్పబడుతుంది. ఓం నమో నమః శంకర పార్వతీభ్యం నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.